ఈనాడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వెయ్యాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం. కాబట్టి పూర్తి దీవెనలో ప్రజల నుంచి అందాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుచుదని కూడా ఆయనకి అభినందనలు, కృతజ్ఞతలు కూడా. మిత్రులారా, ఈ రోజు ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక బ్రిడ్జి నిర్మాణం గురించి దఫాదఫాలుగా, అంటే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఒక వాగు, దాదాపు 8 నుండి 900 ఎకరాల పై చిలుకు ఉన్నటువంటి ఒక చెరువు మాదారం చెరువు, అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద చెరువులలో నంబర్ 1 పాలేరు, రెండవది మాదారం చెరువు. అంత పెద్ద చెరువు నుండి వాటర్ దగ్గర ఉన్నటువంటి నందిగాం వరకు ఈ వాటర్ పోతూ ఉంటుంది. దాదాపు ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఇది ఓవర్ఫ్లో, ఒక కతవ అలుగు ఉంటుంది. అలుగు నుండి 1.2 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికే దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అయినా కూడా పాలకులలో మార్పు రాకపోవడం బాధాకరం. గత 10 సంవత్సరాలలో మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కానీ చివరి దశలో ఒక ఎమ్మెల్యే గారు అక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం నేను చేస్తున్నానని. కానీ అవన్నీ బూటకం అని మాకు తర్వాత అర్థమైంది. కేవలం రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఓట్ల కోసమే మమ్మల్ని వాడుకుంటున్నారు. ఒక బ్రిడ్జి నిర్మితం అయితే అక్కడ రవాణా సౌకర్యంతో పాటు రైతులకు సంబంధించిన ఎరువులు కానీ, పండిన పంటలను కానీ, వ్యవసాయంలో పండిన పంట మార్కెట్కి తరలింపుకు ఉపయోగపడుతుంది. కానీ ఈ బ్రిడ్జి ఇక్కడ మేము ఏ వాగు అయితే చెప్తున్నానో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మాదారం చెరువుపై, అంటే మాదారం చెరువు అలుగు మీద కట్టాల్సిన వాగుని పంచాయతీరాజ్ అధికారులు కేవలం పట్టించుకోకుండా దుండపోతుపై వర్షం పడ్డట్టు వాళ్ళలో చలనం రాకపోవడం బాధాకరం. ఎందుకంటే ఈ వాగు గురించి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి మేము అక్కడ కలిసాము. సోమవారము ఒక వినతి పత్రం స్వీకరిస్తున్నారని తెలిస్తే అక్కడ పోతే అప్పుడు జాయింట్ కలెక్టర్ గారిని కలవడం, మా యొక్క అభినందనను తెలియజేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తర్వాతి కాలంలో ఖమ్మం జిల్లా మా ముద్దుబిడ్డ ఉన్నటువంటి గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కార్యాలయానికి వెళ్ళి దయాకర్ రెడ్డి గారికి విన్నవించాము. పాపం దయాకర్ రెడ్డి గారు కూడా చెప్పిన అధికారులలో చలనం రావటం లేదు. గౌరవ దయాకర్ రెడ్డి గారు పంచాయతీ అధికారులకు ఫోన్ చేసి త్వరితగతిన ఎంత వీలైతే అంత తొందరగా ఎస్టిమేషన్ వేసి ఈ పని కార్యాచరణ అయ్యే విధంగా అడుగులేయమన్నారు. కానీ ఇంతవరకు అది కూడా నోచుకోలేదు. కానీ మా అక్రందనని సమస్త మానవాళి దృష్టికి ఎందుకు తేవాలని అనుకుంటున్నామంటే, నేను ఒక సీనియర్ సిటిజన్గా రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ఒక అడ్వైజర్గా ఉన్నటువంటి నేను నా స్వతహాగా కూడా ఎవరిని విన్నపించడం కూడా ఎవరిలో మార్పు రాకపోవడం బాధాకరం. అయితే గౌరవ తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు బంజారా సమూహంలో ఒకనొక సందర్భంలో మాట్లాడారు. ఎట్లా మాట్లాడారంటే, ఎక్కడైనా సరే తండాలు ఉంటే తండాలకు బీటీ రోడ్లు వేయాలి, అంటే ప్రతి తండకి రవాణా సౌకర్యం కల్పించాలని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయినా కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉండటం బాధాకరం. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క పంచాయతీ అధికారి ఇవాళ ఉదయం ఈ వీడియో తీసే ముందు నేను ఒక పంచాయతీ అధికారికి 5 సార్లు ఫోన్ చేశానండి. 5 సార్లు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలే. అంటే పంచాయతీరాజ్ అధికారులు ఎంత మొద్దు నిద్రావస్థలో ఉన్నారో ఇది ఈ ఒక్కడే మనకు చూస్తే అర్థమవుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ మాకు ఎంతో కొంత ఆశ ఉంది. ఎందుకంటే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి తండాన్ని అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క బీటీ రోడ్లతో పాటు విద్యుత్ సౌకర్యంతో పాటు, అంటే ఆయన హామీలు ఈ యొక్క మన గౌరవ ముఖ్యమంత్రి మాటల్లోనే మీరు చూడండి మిత్రులారా. మీ వంతు సహాయము, మీ వంతు అండదండలు ఉన్నాయి. అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు
బీటీ రోడ్లు వెయ్యాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇదే విధంగా మన తెలంగాణ మంత్రివర్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా నేను స్వతహాగా కలిసి ఇచ్చినా కూడా ఏ ఒక్క పంచాయతీ అధికారులు ఫోన్ చేసినా ఎవరు మీరు ఎక్కడ లెటర్ ఇస్తే చేయాలని వ్యంగ్యంగా మాట్లాడటం బలక్కరం. ఎందుకంటే ఒక తెలంగాణ పవర్ఫుల్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆదేశాల్ని ఏ ఒక్క అధికారి ఇంతవరకు తిరస్కరించిన పాపన పోలే. కానీ పంచాయతీరాజ్ అధికారులలో ఉన్నటువంటి ఈ యొక్క మొద్దు నిద్రావస్థ వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా కూడా పోయినా కూడా లేదా వారి కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చినా కూడా ఇంతవరకు ఆ యొక్క స్థానాన్ని కానీ ఈ వరద ప్రాంతాన్ని కానీ ఇది వాస్తవమా కాదా అని ఏ ఒక్క అధికారి కేవలం కనీసం పరిశీలన చేయడానికి కూడా రాకపోవడం బలక్కరం. వాస్తవంగా అక్కడ నేను చెప్తున్న ఇది ఏదైతే అలుగు ఉందో చెరువు అలుగు ఉందో అలుగు దగ్గర వాస్తవంగా ఇంత వాటర్ ఫ్లో ఉందా లేదా, 1.2 క్యూసెక్కుల నీరు భారీ వరదలు ఉన్నప్పుడు వస్తాయా లేదా అనేది అక్కడ చూస్తే అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేదా చుట్టుపక్కల సర్పంచులు వాళ్ళ జేబుల నుంచి పైసలు తీసి లేదా చందాలు వసూలు చేసి ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తూ ఉంటారు. అక్కడ అడిగిన ఒక పంచాయరాజ్ అధికారి ఏమంటాడు, మేము 1,50,00,000 శాంక్షన్ అయిందండి, 1,55,00,000 లో లెవెల్ కడతాం. దిమాక్ లేని పంచాయతీరాజ్ ఇంజనీర్లారా, మీకు సిగ్గు సరం లజ్జ ఇంగిత జ్ఞానం దీనిగా ఉంటే అది ఏ లో లెవెల్ కట్టినా 1 వరద 2 వరదలు 3 వరదలు కొట్టుకుపోద్ది. లేదా లో లెవెల్ బ్రిడ్జి నువ్వు కట్టినా వరద వస్తే ఇది కిందే ఉంటుంది, పైనుంచి నీళ్లు పోతూ ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంది అంటే చేతగాని మొగుడిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లలకి అంటూ ఉంటుంది. సిగ్గు ఉండాలి, సరం ఉండాలి. అది లో లెవెల్ బ్రిడ్జ్ అయినా సరే ఇది పనికి రాదు. కాబట్టి సమస్త మానవాళికి దీని మీద స్పందించే విధంగా రైతులు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఏ విధంగా నరక యాత్ర పడుతున్నారో చూడండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ భట్టు విక్రమార్క గారి ప్రాంతం నెక్స్ట్ వల్లేబి ఉంది. వల్లేబి నుంచి చెరుమానం రావాలన్నా, చెరుమానం నుంచి వల్లేబి పోవాలన్నా ఇది షార్ట్ కట్ రోడ్. అదేవిధంగా కొంగర కానీ కాసారం కానీ కట్టు కాసారం కానీ వల్లేబి దాటిన తర్వాత అన్ని ఏ ఒక్క ప్రాంతానికి పోవాలని చాలా ఇబ్బంది. 2 మండలాలకు వారధి ఈ బ్రిడ్జి, 2 రాష్ట్రాలకు స్వల్ప వారధి ఈ బ్రిడ్జి. అంటే ఆంధ్రప్రదేశ్కు పోవాలన్నా, జగ్గాయపేట వరకు పోవాలన్నా, చెరుమారం, నేలకొండపల్లి, మంగాపురం అంటే వీళ్ళందరికీ ఆ యొక్క బ్రిడ్జి ఒక వర్షం పడితే ఆ యొక్క వాటర్ ఫాల్ని వీక్షించడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి, మండలాల నుంచి, కొన్ని జిల్లాల నుంచి ఇక్కడ జనాలు వస్తూ ఫోటోలు తీస్తూ ఆ యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉంటారు. అటువంటి మంచి క్షేత్రంలో బ్రిడ్జి కట్టడానికి ముందుకు రాకపోవడం బాధాకరం. అయితే ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంత రైతులు వాళ్ళ యొక్క పడుతున్న బాధను, అక్రందనను, ఆవేదనను పంచాయతీరాజ్ అధికారులు మొద్దు నిద్రలో ఉండి గ్రహించకపోవడం చాలా శోచనీయం, బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా సరే పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ అధికారులలో చలనం వచ్చే విధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్పష్టమైన ఆదేశాలు పోవాలి. అదేవిధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎందుకంటే ఈ వారధి కేవలం కాలేరు మదిర 2 కాన్స్టిట్యూన్సీకి 2 యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు పోవడానికి ఉపయోగపడుతుంది. వల్లభి అది మన భట్టి విక్రమ గారి ఈ ఆయుపట్టు గ్రామం వల్లభి నుంచి చెరుమారం పోవాలని ఇదే. అదేవిధంగా 2 మండలాలు, ఇది ముదుగుండ కానీ అది నేలకొండపల్లి కానీ, అదేవిధంగా 3వ మండలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగ్గాపేట, గండ్రాయి, అది అప్పుడు ఏదైనా కానీ ఇక్కడ నుంచి జగ్గాపేట వరకు పోవాలన్నా అంటే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇది వారధి. అయినా ఇటువంటి వారధి మీద బ్రిడ్జి కట్టాలని కనీసం అక్కడ ఫౌండేషన్ వేయాలి. ఫౌండేషన్ వేస్తేనే ఉంటుందా, లేదా లోలోని బ్రిడ్జి కట్టాలన్నా, మామూలుగా మట్టి పూయాలన్నా? మట్టి పూసే ఉంటుందండి, మన ముఖానికి పౌడర్ వేసినట్టు. కాసేపు వర్షం పడితే లేదా మన ముఖానికి చెమట పడితే ఈ పౌడర్ ఎట్లయితే కొట్టుకుపోద్దో ఒక వర్షంతోనే ఇన్నిసార్లు, కొన్ని వేల సార్లు కొట్టుకుపోయాయి. అయినా కూడా దీన్ని శాశ్వత బ్రిడ్జి కట్టాలని ఎందుకు ఆలోచన రావట్లేదని నాకు అర్థం కాని $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయి మా ఉద్యోగస్తులు కూడా చాలా నరకయాత్ర పడుతున్నారు.
ఎవరికి చెప్పుకోలేము. ఏ ఒక్క అధికారి కూడా స్పందించట్లేదు, ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించట్లేదని బాధపడుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి నిర్మితం కాకపోతే భవిష్యత్తులో ఇది నిర్మితం కానేరదు అనేది అందరికీ తెలుసు. కాబట్టి మేము ఆశతో, గబ్బడి ఆశతో, నేను ఒక సీనియర్ సిటిజన్ లెటర్ ప్యాడ్ మీద నేను గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు పొంగులేటి గారి కార్యాలయంతో పాటు, అంటే గౌరవ మినిస్టర్ ఖమ్మం జిల్లా నుంచి పాలిస్తున్నటువంటి గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయంలో, అదేవిధంగా గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారి కార్యాలయంలో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి కార్యాలయంలో ఈరోజు దరఖాస్తు ఇస్తున్నాము. ఆ దరఖాస్తును చూసి కూడా స్పందించకపోతే తర్వాత పరిణామాలు, తర్వాత తీసుకునే మేము నిర్ణయానికి ఇక మేము బాధ్యులు కావు. తర్వాత పంచాయతీరాజ్ శాఖ అధికారులు దీనికి పూర్తి బాధ్యత వహిస్తారు. దీనికి ఏం జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్ట పాలు అయినా సరే ఇది కేవలం పంచాయతీరాజ్ శాఖ అలసత్వం, పంచాయతీరాజ్ శాఖ చేతగానితనం, పంచాయతీరాజ్ శాఖ ముండితనం, పంచాయతీరాజ్ శాఖ అలసత్వం, పంచాయతీరాజ్ శాఖ అవగాహన రాహిత్యం, అలా ఎన్నైనా చెప్పవచ్చు. కేవలం పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి అధికారుల చేతకాని తరం వల్లనే ఇది ఇంతటి వరకు దారి తీసిందనే వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని, ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు స్పందించి ఈ వీడియోని షేర్ చేసి సమాజానికి చేర్చే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా షేర్ చేస్తారని ఒక సీనియర్ సిటిజన్గా, ఆ ప్రాంతం మీద ఉన్న అభిమానంతో, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా అందరినీ వేడుకుంటున్నా. దయచేసి ఈ వీడియో ప్రభుత్వానికి చేరే విధంగా, ఆ బ్రిడ్జి సంపూర్ణంగా శాశ్వతంగా నిర్మితం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనసారా కోరుకుంటున్న పవర్ కోటేశ్వరరావు మరియు మిత్ర బృందం. కాబట్టి నేను కేవలం నా స్వతహాగా కాదు, ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి గురించి, ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న స్వల్ప వారధిగా పనికొస్తుందని, చుట్టుపక్కల మండలాల వారికి, రైతులు పండించిన పంటలకు మరియు పండించిన పంట ఇంటికి చేరడానికి, రైతు ఎరువులు పొలానికి పోవడానికి, అలా అన్ని రకాలుగా మార్గం, రవాణా సౌకర్యం ముఖ్యంగా అన్ని మెరుగుపరచాలంటే ఈ బ్రిడ్జి శాశ్వత నిర్మాణం, ఒక్కటే మార్గం అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్తే.